రెండేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పాలనపై తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రపంచం అబ్బురపడేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 8-9వ తేదీల్లో జరగనున్న సదస్సులో తెలంగాణ రైజింగ్ పాలసీని ఆవిష్కరించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచంలోని వివిధ రంగాల దిగ్గజాలు రాబోతున్నారు. ప్రధాని మోడీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలను తెలంగాణ సర్కార్ ఆహ్వానించింది. 2 రోజుల సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రేవంత్ టీం అంచనా వేస్తోంది. రైజింగ్ పాలసీతో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించనుందా? సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఏంటో డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల మార్క్ చూపిస్తున్నారు అనుకోవచ్చా? ఈ గ్లోబల్ సమిట్ గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు ప్రతి రాష్ట్రం కూడా పెట్టుబడులకు సంబంధించి ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో పోటీ పడుతుంది. అల్టిమేట్ గా ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టుబడుల ద్వారానే ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఉద్యోగాల కల్పన ద్వారా సంపద పెరుగుతుంది. సంపద పెరిగితే పెరిగిన సంపదను అక్కడ ఉన్న పేదలకు పంచవచ్చు. మన ఎకానమీ పెరగాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి. పెరిగితే డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఆ సంపదను ఖర్చు పెట్టచ్చు. ఇది థియరీ. ఆంధ్రప్రదేశ్ మొన్న నవంబర్ 14th, 15th వైజాగ్ లో సిఐఐ సదస్సు పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టింది. రేపు జనవరిలో దావోస్ కు, స్విట్జర్లాండ్ లో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. అన్ని రాష్ట్రాల సీఎంలు పోతారు. సో అదే ఎజెండా. అంటే రాష్ట్ర బ్రాండింగ్ కోసమా పెట్టుబడులను ఆకర్షించడానికి గ్లోబల్ సమిట్ లక్ష్యం? అంటే 2 రకాలు. ఒకటి పెట్టుబడులు ఆకర్షించడం, రెండోది రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్, తెలంగాణ ప్రభుత్వ బ్రాండింగ్. అందుకని ఇప్పుడు లియోనెల్ మెస్సీ వస్తున్నాడు, అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు. మన పిల్లలు చాలా మంది కూడా ఇష్టం లియోనెల్ మెస్సీ అంటే. ఈ ఫుట్బాల్ చూసే వాళ్ళందరూ కూడా ఇష్టం. 13th రోజు ఆయన కూడా వస్తున్నాడు. సో ఒకటి బ్రాండింగ్, దేశవ్యాప్తంగా లేకపోతే ఇంటర్నేషనల్ గా బ్రాండింగ్ ఒకటి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిన వెంటనే మీకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏ రోజు 14th నవంబర్న రిజల్ట్ వచ్చింది. సాయంత్రమే పెట్టి ఈ రైజింగ్ తెలంగాణ సమ్మిట్ పెట్టాలి 7th, 8th, 9th తేదీల్లో. ఎందుకంటే 7th 2వ సంవత్సరం పూర్తి చేసుకుంటారు. 8th, 9th పెట్టాలని ఇమీడియట్ గా నిర్ణయం తీసుకుంది. అందుకనే అంటే ఇండస్ట్రీస్ రావాలి, ఒక గ్రోత్ గా పాలన మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లాస్ట్ 2 years గా కొంత జీఎస్టీ నెగటివ్ గ్రోత్ రేట్ ఉంది. అనుకున్నంత జీఎస్టీ పెరుగుదల జరగలేదు. రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. సో దీన్ని ఏదో ఒకటి మార్చాలి. అంటే ఇంకా మారుతోంది, ఇంకా పాలిటిక్స్ అయిపోయినాయి. ఇంకా తెలంగాణలో ఇన్వెస్ట్ చేయండి, తెలంగాణ పురోగమించే స్టేటు, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి, తెలంగాణలో అనుమతులు వేగంగా వస్తాయి. ఇట్లా బ్రాండింగ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రధానమంత్రిని పిలిచారు. తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా పిలిచారు. వాళ్ళు అటెండ్ అవుతారంటారు. ప్రధానమంత్రి డౌటే. ఎందుకంటే ఇప్పుడు 9th సదస్సు 3వ తారీఖు, 5 రోజుల ముందు ఆహ్వానిస్తే కష్టమే కదా. ప్రధానమంత్రి షెడ్యూల్ చాలా ముందుగా ఖరారు అవుద్ది. అందులో ఆపోజిషన్ రూల్ స్టేట్ కదా, బీజేపీ రూల్డ్ స్టేట్ కాకుండా. కాబట్టి సరే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, అందరినీ, ఇండస్ట్రీస్ అన్నిటి ఆహ్వానిస్తున్నారు. బ్రాండింగ్ కూడా, తెలంగాణ బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. మాట్లాడదాం. మనతో పాటు హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. అమెరికాలో ఆయన యుఎస్ఏలో ఉంటారు. బట్ పాలిటిక్స్ దృష్ట్యా తెలంగాణకు వచ్చి రామగుండ నియోజకవర్గం గురించి పనిచేసుకుంటున్నారు ఇక్కడ. అదేవిధంగా దేవకి వాసుదేవరావు గారు భారతీయ జనతా పార్టీ కోశాధికారి, చార్టెడ్ అకౌంటెంట్ కమ్ లాయర్ కూడా ఆయన కూడా చర్చలు జాయిన్ అవుతారు. ముందుగా హరీష్ రెడ్డి గారు, సో ఇప్పుడు 8th, 9th రైజింగ్ తెలంగాణ సమ్మిట్ పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించాలి ఒకటి, రెండవది బ్రాండింగ్ కూడా చేయాలని చెప్పి. సో బీఆర్ఎస్ ఏంటి దీనిలో కోఆపరేట్ చేస్తుందా రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో? దానిలో మీరు కూడా అమెరికాలో చాలా కాలం ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంది? అంటే మన రాష్ట్రానికి ఎంత మేరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది? మీరు అడిగిన ప్రశ్నలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టుబడులని ప్రోత్సహిస్తుందా అని చెప్పేసి అడగడంలోనే కొంత కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీ మిస్సింగ్. ఎందుకంటే బీఆర్ఎస్ పరిపాలించినటువంటి 9.5 ఏళ్లలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు, ఏ రాష్ట్రంలో కల్పివ్వనన్ని ప్రైవేట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ తెలంగాణలో కల్పించారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ. అప్పుడు ఉన్నటువంటి టిఎస్ ఐపాస్ అనే ఒక ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా 2 weeks లోనే సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా ప్రాజెక్ట్స్ క్లియరెన్సెస్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం. సుమారు మీకు గుర్తుండే ఉంటది, దాదాపు 3 నుండి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు
తర్వాత దాదాపు ఐటీ జాబ్సే 5 to 5.5 lakh జాబ్స్ మొత్తం కలిపి దాదాపు ఒక 20 లక్షల ప్రైవేట్ జాబ్లు ప్రైవేట్ సెక్టర్ లో క్రియేట్ చేయబడినాయి. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి తెలంగాణ గ్లోబల్ సమిట్ అనేది దాని ఇంటెన్షన్ మంచిదైనప్పటికీ వాళ్ళు చేసే ఉద్దేశం ఏందనేది మనకు తెలుసు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి జాగా ఏదైతే ఫోర్త్ సిటీ ఉందో అది కేవలం రియల్ ఎస్టేట్ పర్పసెస్ ద్వారానే తనకున్నటువంటి బినామీ ల్యాండ్స్ ధరలు పెంచుకోవడానికే అక్కడ పెడుతున్నాడు ఈ సమిట్ అనేది ఒక వాదన ఉంది తప్ప వాస్తవానికి ఆ సమిట్ ద్వారా మరి ఇన్వెస్ట్మెంట్స్ ఏం తీసుకొస్తారనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే పోయిన ఏడాది ఈ ఏడాది రెండు దఫాలు దావోస్కి వెళ్ళినారు. మీరు ఇందాక చెప్పినారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్ళినాడు ఆయన. వెళ్ళి దాదాపు మాటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి లాస్ట్ ఇయర్ ఐ థింక్ అరౌండ్ 45,000 crores అని చెప్పినాడు. 1,25,000 కోట్లు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 1,85,000 కోట్లు అని చెప్పిండు. లాస్ట్ ఇయర్ కూడా మరి మీరు అన్నట్టు 1,25,000 కోట్లు అంటే దాదాపు 3 లక్షల కోట్లు. ఈ లక్షల కోట్లని చెప్పడం కేవలం హెడ్ లైన్స్ మేనేజ్మెంట్ కోసమే చెప్తున్నాడు తప్ప వాస్తవానికి ఎంఓయూ చేసుకున్నటువంటి ఏ ఒక్క కంపెనీ కూడా ఇయర్ దాకా గ్రౌండ్ అవ్వలేదు. గ్రౌండ్ అయినటువంటి ఒక కంపెనీ చూపించండి. అపార్ట్ ఫ్రమ్ డేటా సెంటర్స్, ఆ డేటా సెంటర్స్ కూడా అది కూడా ఏంది అమెజాన్ వెబ్ సర్వీస్ AWS వాళ్ళది డేటా సెంటర్ అది. ఆ అమెజాన్ డేటా సెంటర్ అనేది కేటీఆర్ గారు స్వయాన 2022-23 సంవత్సరాల్లోనే అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నాడు వాళ్ళతోని. దాదాపు 40,000 కోట్ల విలువైనటువంటి డేటా సెంటర్స్ తెలంగాణలో పెడతామని. ఈ లాస్ట్ 2 years లో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తీసుకొచ్చినటువంటి కొత్త పెట్టుబడి, ఈ గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పెట్టుబడి ఉంచండి మీరు. ఇంతవరకు ఏది లేదు, శూన్యం. ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఏడాది వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు బాగా. ఏంది జీసీసీలు చాలా వచ్చినాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని. ఆ హైదరాబాద్ కి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి జీసీసీస్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక న్యూ జీసీసీ పాలసీ తీసుకొచ్చింది కేటీఆర్ గారు 2022లో. అది కూడా ఆయన గ్రేట్ వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు గాని, ఐటీ మినిస్టర్ హిమ్సెల్ఫ్ శ్రీధర్ బాబు గారు గాని, లేకపోతే ముఖ్యమంత్రి గారు గాని ఒక టాప్ మోస్ట్ మల్టీనేషనల్ ఆర్ సీఈఓ ఒక కంపెనీ సీఈఓని కలిసి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి ఒక పెట్టుబడి ఉంచండి మీరు నాకు. ఇలా కేవలం ఆ ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడానికే అక్కడ ఆ గ్లోబల్ తెలంగాణ సమిట్ అనేది ఒకటి పెడుతున్నారు. ఫోర్త్ సిటీ వస్తే అభ్యంతరం ఏంది? ఫోర్త్ సిటీ వస్తే అభ్యంతరం లేదు. అసలు ఇక్కడ 1,20,00,000 1,50,00,000 జనాలు నివసించే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లోనే మౌలిక వసతుల కల్పన సరిగా లేదని చెప్పేసి ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉంటే 1,00,000 మంది కూడా జనాభా లేనటువంటి ఒక 42 కిలోమీటర్ల పొడుగున ఒక దారి రోడ్ క్రియేట్ చేసి అక్కడ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని కేవలం దానికే 4,800 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు కోకాపేట, నానక్రామ్ కూడా ఇదే పరిస్థితి. సైబరాబాద్ ఏర్పడ్డప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి. అక్కడికి ఎవరు పోతారు? హైటెక్ సిటీ అని అన్నారు. భరత్ భాయ్, హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు నిర్మాణం జరిగినప్పుడు రాళ్లు, గుట్టలు, కొండలు అక్కడికి ఎవరు పోతారన్నారు? పోయినారు కదా. అప్పుడు పంజాగుట్టనే జూబ్లీహిల్స్ 2007లో జూబ్లీహిల్స్ లో ఇక్కడ మేము పనిచేస్తున్నప్పుడు జర్నలిజం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 2007 ఇక్కడ రావాలంటే రాత్రిపూట భయపడేవాళ్ళు 6-7. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎట్లా ఉందో సిచ్యువేషన్ చూసాం కదా. పోవచ్చు ఫ్యూచర్ సిటీ కూడా. జనాభా పెరుగుతుంది కదా, 1,20,00,000 పైగా జనాభా అయింది హెచ్ఎండి ఏరియాలో. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉన్నటువంటి 3 cities కే మౌలిక వసతుల కల్పన జరగట్లేదు సరిగా. మీరు చూడండి హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్స్ ఎలా ఉన్నాయి, పొల్యూషన్ ఎలా పెరిగింది, రోడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి. ఈనాడు పేపర్ లో 20 రోజుల క్రితం చదివి ఉంటారు అనుకుంటా నేను. హైదరాబాద్ మొత్తంలో 30,000 గుంతలు ఉన్నాయంట. ఈ గుంతలు పూడ్చడానికి ఇక్కడ ఉన్నటువంటి భూములు నమ్మి తీసుకొచ్చినటువంటి డబ్బులు పెట్టడంట. ఈ డబ్బులు తీసుకెళ్లి ఫోర్త్ సిటీలో ఒక 42 కిలోమీటర్ల రోడ్ వేయడానికి 4,800 కోట్లు పెడతారంట. అది ఏ రకంగా సబబు అని అంటున్నా. మీరు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన అయినాక ఇంకో దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ బాగా కంజెస్టెడ్ అయింది, జనాభా చాలా ఎక్కువ ఉంది. వెస్ట్ హైదరాబాద్ లో మొత్తం కంజెస్ట్ అంతా కూడా వెస్టే. సౌత్ లేదు, ఈస్ట్ తక్కువ, నార్త్ ఏమో కంటోన్మెంట్. సో అందుకని ఫ్యూచర్ సిటీ కొంచెం అటువైపు ఈస్ట్ వైపు వెళ్తున్నారు. తప్పే ఉంది దానిలో. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, కాజాగూడ ఈ ప్రాంతాల్లో అసలు బీఆర్ఎస్ ఒప్పుకుంది, చాలా డెవలప్మెంట్ చేసింది. ఫ్లైఓవర్స్, SRDP ఎన్ని చేసినా సరే ఇక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా టూ మచ్ పాపులేషన్ అయింది. వెస్ట్ హైదరాబాద్ కంజెస్టెడ్. సో కొంత ఇక్కడ డీకంజెస్ట్ చేసి ముంబైని డీకంజెస్ట్ చేసేందుకు నవీ ముంబై పెట్టినట్టు హైదరాబాద్ కొత్త సిటీ నిర్మాణం అక్కడ జరుగుతూ తప్పేంది ఫ్యూచర్ సిటీ. నేనేమంటున్నా భరత్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవస్థలు పట్టించుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ట్రాఫిక్ జామ్స్ దూరం చేయకుండా, పొల్యూషన్ ని దూరం చేయకుండా, ఇక్కడ డబ్బులు
ఇప్పుడు భూములను అమ్ముతున్నారు. మీరు మొన్న చూసిన నానక్రామ్గూడ అండ్ నియోపోలిస్ కోకాపేటలో అమ్మితే 8,000 కోట్ల రూపాయలు వచ్చినాయి సుమారు. దాంట్లో కనీసం పావు మందం అంటే 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పెడితే దాని తర్వాత మీరు ఫోర్త్ సిటీ క్రియేట్ చేయండి. ఎవరు వద్దంటున్నారు? ఆ ఫోర్త్ సిటీలో దాదాపు 19,000 ఎకరాలు సేకరించింది ఫార్మాసిటీ కోసం ఎవరండి? ఇలా కేటీఆర్ గారు కదా. ఈయన చేసింది ఏం లేదు అక్కడ కూడా, కేవలం ఏంది హెడ్లైన్స్ మేనేజ్మెంట్. అక్కడ కూడా తేరగ్గా వచ్చిన 19,000 ఎకరాల ల్యాండ్ ఫార్మాసిటీ కోసం కేటాయించింది. ఈయన వివిధ రకాల పరిశ్రమలకి కేటాయిస్తా అంటున్నాడు. అసలు ఫార్మాసిటీ ఇప్పుడు ఫార్మా కంపెనీస్ సిటీలో లేకపోతే సిటీకి దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్ ని సిటీకి దూరంగా తరలించాలన్న ఉద్దేశంతో, సిటీలో ఆ పొల్యూషన్ ఉండొద్దు అన్న ఉద్దేశంతో అక్కడ ఫార్మాసిటీ కోసం ఆ రోజు రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు భూములు ఇచ్చారు. ఇవాళ ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఫార్మాసిటీ లేదు, కంప్లీట్ రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నది. అని 42 కిలోమీటర్ల రోడ్ కి 2 దిక్కుల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCD అనేది ఉందో ఆ 2 దిక్కుల కిలోమీటర్ లెవెల్ వరకు డెవలప్మెంట్ కోసం, అంటే గవర్నమెంట్ రేపు పొద్దున అక్కడ ప్లాటింగ్ చేస్తుంది, గవర్నమెంట్ ఆ భూములను ఆక్షన్ చేస్తుంది, తద్వారా వచ్చే డబ్బులతోని మళ్ళీ ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు. ఇలా ఏది కూడా ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి లేదు, ఆయన చేద్దామనుకున్నటువంటి డెవలప్మెంట్ లేదు. కంప్లీట్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా తయారైనరు. ఎందుకంటే ఆయన ధ్యాస అంతా ఫోర్త్ సిటీ. అక్కడ 1,000 ఎకరాల బినామీ భూములు ఉన్నాయి, దాని విలువ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద దృష్టి పెట్టింది తప్ప ఇయాల్టి దాకా ఒక కంపెనీ గ్రౌండ్ అయింది లేదు, అక్కడ ఒక కంపెనీ వచ్చింది లేదు. ఒకటే పాయింట్ చెప్తాను. PCR వేరే మ్యూట్ చేయండి, ఇంకెవరితో ఆడియో వస్తుంది, మ్యూట్ చేయండి. PCR మ్యూట్ చేయండి మిగతా వాళ్ళు. ఒకే ఒక కంపెనీ అక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళది డేటా సెంటర్ వచ్చింది. వాస్తవానికి ఇలా డేటా సెంటర్స్ వద్దురా మొర్రో అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ మొత్తుకుంటున్నాయి. ఎందుకంటే డేటా సెంటర్స్ రావడం వల్ల మన మీద ఆర్థిక నీటి వసతుల మీద, తర్వాత కరెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మరి మీరే అన్నారు కదా అమెజాన్ డేటా సెంటర్ తీసుకొచ్చింది మేమే అని మీరే చెప్పాము కానీ వాస్తవానికి దానికి ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్లలో దాని మీద వస్తున్నటువంటి వ్యతిరేకత చూస్తే ఎందుకు తీసుకొచ్చామన్న ఈ భావనలో ఉన్నాం అందరం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో నిన్నగాక మొన్న చూసిన వాళ్ళు వైజాగ్ లో 1,80,000 కోట్ల డేటా సెంటర్స్ అంటున్నారు. వాస్తవానికి డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాలు క్రియేట్ అయ్యేటివి కూడా వెరీ నామినల్. ఒక 50,000 కోట్ల పెట్టుబడి వచ్చినా కానీ మహా 500 ఉద్యోగాలు వస్తాయి ఎక్కువ డేటా సెంటర్స్. అవి ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఎకో సిస్టమ్ డెవలప్ కాదు. దానివల్ల ఎకో సిస్టమ్ ఎందుకు డెవలప్ అవుతుంది? ఎకో సిస్టమ్ ఎక్కడున్నా కానీ డెవలప్ అవుతుంది. డేటా సెంటర్స్ ఉన్న కానీ ఎకో సిస్టమ్ అవసరం లేదు. డేటా సెంటర్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ డేటా అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డేటా. సర్వర్స్ పెట్టుకోవడానికి లేకపోతే ఎక్సెస్ ఆఫ్ డేటాని ఆటోమేట్ చేయడానికి ఉంటుంది అది. ఇప్పుడు అంతా కూడా ఆటోమేట్ చేసినాక మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదని, జాబ్స్ అవసరం లేదు భరత్ గారు. ఓకే. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల్లో కూడా ఐదర్ డేటా సెంటర్ లేదా థర్మల్ పవర్ ప్లాంట్లు లేదా సోలార్ పవర్ ప్లాంట్లు అవి కూడా ఇంతవరకు గ్రౌండ్ అయినటువంటి కనబడుతుంది మాకు. సన్ పెట్రో కెమికల్స్ అని మీకు తెలిసే ఉంటది. లాస్ట్ ఇయర్ MOU చేసుకున్నారు 45,000 కోట్ల రూపాయలని. ఏది పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ అండ్ సోలార్ పవర్ ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్ అది 45,000 crores. ఇంతవరకు దాని అతిగతి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి 2 ఏళ్లలో వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని స్టార్ట్ అయినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర కోశాధికారి, అడ్వకేట్ కమ్ చార్టెడ్ అకౌంటెంట్ వాసుదేవరావు గారు ఉన్నారు. వాసుదేవరావు గారు నమస్కారం అండి. నమస్కారం. జీ తెలుగు న్యూస్ అందరికీ నమస్కారం, ప్యానల్ పెద్దలకు కూడా నమస్కారం. సో రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ సమ్మిట్ కండక్ట్ చేస్తోంది, తెలంగాణ రైజింగ్ సమ్మిట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు. వస్తున్నారా నరేంద్ర మోడీ గారు? అది ఇంకా తెలియదండి మనకి. అది పిఎంఓ నుంచి వస్తే ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా మీకు షేర్ చేసుకుంటాం. ఓకే. సో ఏం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రైజింగ్ సమ్మిట్ సంబంధించి. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకి మీరు ఎటువంటి సహకారం అందిస్తారు? అంటే 1-2 విషయాల్లో గతంలో ఆరోపణ చేశారు. ఇక్కడ తెలంగాణకు పెట్టేందుకు వస్తే గుజరాత్ తీసుకుపోయినారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు కొన్ని షిఫ్ట్ చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆరోపించింది. వీలైతే మీరు వెహికల్ ఆపుకొని సైడ్కు వీలైతే మాట్లాడండి, అది డిస్టర్బ్ కాకుండా. పర్లేదు, మీరు అంత మాట్లాడుతూ ఆపండి. మాట్లాడిన తర్వాత ఆపండి. ఎస్, మాట్లాడుతూ చెప్పండి. ఎస్, పర్లేదు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు రావాలి, అదేవిధంగా ఉద్యోగ కల్పన జరగాలి, ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కావాలి, అందులో ఎటువంటి సందేహం లేదు.
అయితే గత సంవత్సరం అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు దావోస్ అనుకుంటా, దావోస్ లో సమ్మిట్ కి వెళ్లి అనేక రకాల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు చేసుకున్నప్పుడు నేను ఐ థింక్ మన జీ తెలుగులోనే మాట్లాడుతున్నాను, ఇట్ ఈస్ కాల్డ్ డెస్టినేషన్ వెడ్డింగ్. ఓకే. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు తీసుకొని అక్కడికి వెళ్ళి ఎంఓఎల్ చేసుకున్నారు. దాంట్లో అంటే నేను సడన్ గా చెప్పలేకపోతున్నాను, 4 కంపెనీలు 5 కంపెనీలు హైదరాబాద్ లో మన ముడ్డి పక్కన ఉన్న కంపెనీలు తీసుకుతో ఆ కంపెనీలు వెళ్ళి అక్కడ ఎంఓఎల్ చేసుకొని, అది ఎంత హాస్యాస్పదం అంటే ప్రజల్ని పిచ్చోళ్ళ చేయడంలో రేవంత్ రెడ్డి గారికి మించిన ముఖ్యమంత్రి గాని ఆ నాయకుడు గాని అసలు ఆయనకి ఈ ప్రపంచంలోనే అంత సాటి నాయకుడు ఇప్పుడు లేరు, ఇక రాకపోవచ్చు. ఎందుకంటే అనేక గారడీ మాటలతో ప్రజలు నమ్మి అనేక రకాల హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఈ రోజు అవన్నీ గాలికి వదిలేసి ఎక్కడ పోతున్నా తెలియదు. నిన్నటికి నిన్న నేలకొండపల్లి మండలంలో ఒక గ్రామంలో ఒక రైతు సెల్ఫీ వీడియో తీసుకుంటూ అప్పుల బాధతో మరి ఆత్మహత్య చేసుకుంటే, మరి ఖమ్మంకి వచ్చి నిన్న అభివృద్ధి పనులు శంకుస్థాపన అని చెప్పి వచ్చిన పెద్ద మనిషి కనీసంగా ఆ రైతు గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ హిందువుల్ని చులకనగా మాట్లాడుతూ పెళ్ళాలను లేనాడుకు ఒకటి, 2 పెళ్ళాలకు ఒక దేవుడు, మరి మీ తల్లిదండ్రులు ఏ దేవుని మొక్కి నేను కన్నారో ఒకసారి మీ అమ్మ నాన్న అడగాలని సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంత దుర్మార్గంగా నీకు 4 ఓట్ల కోసము, 4 చప్పట్ల కోసము, 4 నవ్వుల కోసము ఆ స్టేజ్ మీద ఈయన మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళా నాయకులు ఉన్నారు, పగలబడి నవ్వుతుంది ఆవిడ. ఇంత దుర్మార్గం అంటే నీ ధర్మాన్ని నువ్వు ఈ రాహుల్ గాంధీ గారు ఎలా అయితే విదేశీ గడ్డల మీదకి వెళ్ళి భారతదేశాన్ని హేళన చేస్తుంటాడో, భారతదేశంలో హక్కులు లేవనో లేదా ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తానికి అంటే ఇంటి గుట్టు పెరుమాళ్ళకి ఎరుకని మనం చెప్తాం. అంటే ఏదైనా గుట్టుంటే బయట కూడా తెలియకూడదని. కానీ ఏ మాత్రం సంస్కారం లేకుండా ప్రపంచ వేదికల మీద ఇంటి గుట్టుని, అంటే ఈ దేశం అనేది ఇల్లు కదా మనందరికి, నా ఇల్లు మనందరికి కలిసి దేశం, ఈ దేశం యొక్క పరువుని తీస్తూ ఏ మాత్రం సిగ్గు శరము లేకుండా ఆ రాహుల్ గాంధీ గారు చేస్తుంటే, వారి అనుచరులైన వీరు ఈ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి హిందూ ధర్మాన్ని హేళన చేస్తే 4 ముస్లిం ఓట్లు పడతాయి, హిందూ ధర్మాన్ని హేళన చేస్తే 4 క్రిస్టియన్ ఓట్లు పడతాయని మొన్నటికి మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం మనం చూసాం. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. ఇది ఈయన ఒక్కరు చెప్పింది కాదు. అదేంటంటే మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఓత్ తీసుకుంటాం. ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ బైలాస్ ఏదైతే మేము పాటిస్తామని చెప్పి, కాంగ్రెస్ రూల్స్ బైలాస్ అంటే ఫస్ట్ నువ్వు రాగానే నువ్వు ముస్లిం అన్నగా లేదా క్రిస్టియన్ అన్నగా వాళ్ళు ప్రేజ్. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఇంతవరకు ఇప్పుడు మాట్లాడాలి. ఒకప్పుడు టీడీపీలు ఉన్నారు, ఫస్ట్ తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ రాగానే ఆయన కూడా మొదలు పెట్టింది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ పుట్టిందే ముస్లిం కోసం కాంగ్రెస్ పుట్టిందని చెప్పి ఆయన చెప్పడం. అంటే వాళ్ళ బైలాస్ ఉంటాయన్నమాట. మీరు ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ మీరు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మీరు అగ్రి సంతకం పెట్టి వెళ్తాం కదా. మనం ఏదైనా ఏ ఆర్గనైజేషన్ మీరు కూడా ఎంప్లాయ్మెంట్ జాయిన్ అయినప్పుడు మీ యొక్క జీనియస్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ విధంగా కాంగ్రెస్ లోకి ఎవరెళ్ళినా సరే, అది కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎవరు వెళ్ళినా సరే ఫస్ట్ ఆ యొక్క బైలాస్ ని వాళ్ళు సంతకాలు పెట్టి ఇప్పుడు ఒకటి ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగబోతోంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ కంపెనీస్ నుంచి వస్తాయి? తర్వాత ఇప్పుడు హిల్ట్ పాలసీ గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వ్యతిరేకించారు. ఇక హిల్ట్ గురించి ఇక అది అంటే హిల్ టాప్ అంటాం కదా, టాప్ లేపే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అన్ని యొక్క ఎటువంటి పరిశ్రమ అంటే ఎటువంటి ల్యాండ్ అయినా సరే దాని యొక్క యూసేజ్ ని మార్చుకోవచ్చు, ఒక 30% కట్టి మార్చుకోవచ్చు. అంటే పరిశ్రమలు ఆడబోతే అన్ని రియల్ ఎస్టేట్ అయితే. ఒకప్పుడు 110 జీవో మీద ఇదే మనం బిఆర్ఎస్ ఎత్తేసే టైంలో కాంగ్రెస్ ఏం మాట్లాడింది, అప్పుడు పర్యావరణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రోజున హిల్ట్ వల్ల కూడా మీరు ఏదన్నా నిజంగా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా తీసేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉంటే మొత్తం తీసేయాలి. అక్కడ జనావాసాలకు ఇబ్బంది కూడా దానికి ఇవ్వండి. మీరు దాన్ని మల్టీపర్పస్ చూసుకో, లేకపోతే
రెసిడెన్షియల్ తీసుకొచ్చి చేయమని చెప్పాలి కానీ మీరు ఏదైనా సరే 30% కట్టి మీరు మార్చుకోవచ్చు అంటే దానివల్ల పరిశ్రమలు ఎక్కడ పోవాలా? తర్వాత పరిశ్రమలు ఇప్పటికే మీ యొక్క పాలసీల వల్ల నష్టాల్లో ఉంది. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిశ్రమ ఇంద్రదాన్ని దీన్ని తీసేసి 4 ప్లాట్లు వేసుకుంటే అమ్ముకుంటే 4 బ్యాంకులు వేసుకుంటే 4 వడ్డీలు వేసి ప్రస్తావంతో మొత్తం ఈ చికాకు అంతా ఎందుకు మనకి ఈ దోపిడిలో మనం చేయలేమని చెప్పి ఉన్న పరిస్థితి అంటే అట్టుకుంటాయి కదా కొన్ని పరిస్థితి అవి కూడా మూతపడిపోతాయి. శుభ్రంగా అమ్ముకుంటే రిలీజ్ వాల్యూ వస్తుంది. ఈ రోజు మీకు పాశమేళారం కావచ్చు వెళ్తే మీకు అనేక 50% ఆల్రెడీ మూతపడ్డాయి, ఇంకో 50% నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇండస్ట్రియల్ జోన్ నుంచి మీరు మార్చుకోవచ్చు అంటే 50% కూడా మొత్తం తీసేస్తారు. ఆ పాత ఏదైతే 50% మూతపడ్డాయన్నీ మంచి రియల్ ఎస్టేట్ రెడీ అయిపోతుంది. ఇక మీకు ఏమైందంటే ఊరు మొత్తం ఎక్కడ కూడా ఇప్పటికి అవుటర్ రింగ్ రోడ్ చేసాం, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ చేసాం. ఆ పరిశ్రమ బయటకు వెళ్తే అటుపక్క ఇంకా డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇక మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రియల్ జోన్ అంతా ఎక్కడ ఉంది? ఊర్లో ఉంది. దాంట్లో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ బాలనగర్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు పాలసీ ఉంది, వాళ్ళకి రెన్యువల్ చేయట్లేదు. ఏదైతే పొల్యూటింగ్ ఉందో వాటి వరకు చేయండి. ఇట్లా గుంపు గుత్తాగా, ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు అన్న. ఏది ఆ ఇద్దరు ఆర్ కృష్ణయ్య గారిని తర్వాత మందకృష్ణ మాది గారిని అన్న నాతో కావట్లేదు కానీ మరి మీరే చేయండి, ఎట్లా చేస్తారా? 18,000 11,000 మిగులుతాయి అంటే డబ్బులు పూర్తిగా నా దగ్గర ఏం లేవు, నేనేం చేసే పరిస్థితులు లేను. కాబట్టి అధికారంలో వచ్చేటప్పుడేమో మాకు తెలుసు, మేము చాలా ఇంటర్నేషనల్ పండిట్లు, మేము ఫైనాన్స్ స్పెషలిస్టులు, మా దగ్గర 1,00,000 కోట్లు అవినీతి ఇంకా గిత్త అసలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతామని చెప్పి ఆ రోజు. ఈ రోజేమో నేను దాచుకునేది ఏముంది, ఇగో 18,000 కోట్లు మిగులుతున్నాయి, 11,000 కోట్లు మిగులుతున్నాయి, మీరే నడపండి అని చెప్పి ఈ రోజు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని కూడా ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆర్ కృష్ణ ఆల్రెడీ అప్పుడు 1,00,000 కోట్ల వచ్చేసింది 2 సంవత్సరాల్లో. 52,053 లిమిట్ ఉంటే ఆల్రెడీ 49,000 కోట్లు తీసుకున్నారని మన నేను అంటే కరెక్ట్ నెంబర్లు అయితే నాది బయట ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను నేను. అది కూడా అయిపోయింది. కాబట్టి ఫ్యూచర్ సిటీ అంటే ఏదో ఒక కొత్తది తీసుకొస్తేనే కదా మనం డబ్బులు. చరణ్ కౌశిక్ గారు, ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసేందుకే రైజింగ్ సమ్మిట్ తప్ప ఇంకేమీ లేదు, దాని వేరే ఎజెండా లేదు అంటున్నారు హరీష్ రెడ్డి గారైనా వాసుదేవరావు గారైనా. సార్ ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు విజన్ తోటి ముందుకు పోలేదు కాబట్టి తెలంగాణ అంధకారమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకూడదు పోయింది కేసీఆర్ గారి ప్రభుత్వము. అదే కాకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా తెలంగాణకు ప్రత్యేక సాయం అయితే చేయడం లేదు. ఎందుకంటే బీహార్ కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. అదే కాకుండా తెలంగాణకు ప్రత్యేక సాయం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 5 మంది ఎమ్మెల్యేలు, అదే కాకుండా 2 ఎమ్మెల్సీలు, ఆ 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉంటే తెలంగాణ చేసింది శూన్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఎలాంటి సాయం చేయకపోగా విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తాం. ఎందుకంటే 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించి మేము తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న డెవలప్మెంట్ కార్యక్రమాల మీద కేంద్రం ప్రత్యేక సాయం చేయండి అని చెప్పి అడిగినాం. RRR రైల్వే రింగ్ కావచ్చు, పోర్ట్ సిటీ కావచ్చు, అదేవిధంగా డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా రైల్వే రింగ్ కావచ్చు, తర్వాత ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, ప్రత్యేకమైన నిధులు ఇవ్వని చెప్పి కేంద్రం సహకారం శూన్యం. కేంద్రం సహకారం శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ, తెలంగాణకు సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకమైన సాయం అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అభ్యర్థించినప్పటికీ కేంద్రం సహకారం శూన్యం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందంలో భాగంగా 41 పైసలు ఇవ్వాలి, 38 పైసలు ఇస్తూ ఇంకా 3 పైసల రూపాయలు కేంద్రం ఇవ్వకుండా తాసారం చేస్తా ఉంది. ప్రత్యేక నిధి ఇవ్వకపోగా తెలంగాణకు ఏదైతే నీతి ఆయోగ్ సిఫారసు ఉందో దానిలో భాగంగా ఇంకా 3 పైసలు కేంద్రం దగ్గరే పెండింగ్ ఉన్నాయి. అదే కాకుండా మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వలేదు మొన్నటి వరకు, ఇప్పుడు అనుమతిస్తానని చెప్పినప్పటికీ ప్రత్యేక డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పడంతో ప్రధానంగా ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేంద్రమో రాష్ట్రమో టేక్ ఓవర్ చేయండి, ఖచ్చితంగా దానికి అనుమతిస్తారని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయడానికి సిద్ధమైంది. కాబట్టి రైజింగ్ తెలంగాణ పేరు మీద $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా 2047 ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నారు. 2037 వరకు $1 ట్రిలియన్, 2047 వరకు
ఉద్యోగాలకి కల్పన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళ ఆయనలో బీఆర్ఎస్ పార్టీ 19 నెంబర్ జీవో కావచ్చు, 20 నెంబర్ జీవో కావచ్చు, 21 నెంబర్ జీవో కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చిన జీవోలు లీజుకున్న భూములను రెగ్యులరైజ్ చేసింది. వాళ్ళలాగా మేము లీజుకున్న భూములను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ఓన్లీ ఎవరైతే ఇండస్ట్రియల్ జోన్ గా ఉండి అక్కడ రిజిస్టర్డ్ అయినటువంటి ల్యాండ్ మాత్రమే జోన్ కన్వర్షన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. 2013 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా కాలుష్య రహితమైన పరిశ్రమలన్నీ కూడా నగరం ఇచ్చి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో భాగంగా మాత్రమే అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా ఇండస్ట్రీస్ కూడా సిటీ లోపల ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా జోన్ కన్వర్షన్ చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటది. అదే కాకుండా ప్రత్యేకమైనటువంటి మాస్టర్ ప్లాన్ తో అక్కడటువంటి సివరేజ్ సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు అన్ని కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా వచ్చినటువంటి నిధులలో దాదాపు 25% నిధులు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, ఫోర్త్ సిటీ కంటే ముందు సెకండ్ సిటీ, థర్డ్ సిటీ, ఓల్డ్ సిటీ, ఈ 3 సిటీలు ఉన్నాయి కదా. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ కాకుండా ఫోర్త్ సిటీ ఎందుకు? అక్కడ ఎంతమంది పబ్లిక్, అక్కడ ప్రజలు ఎంతమంది, 1,00,000 మంది కూడా నివసిస్తలేరు. దయచేసి ఒక విజన్ తోటి ఏ ప్రభుత్వాలైనా ముందుకు పోతాయి. ఇప్పుడు విజన్ లేకుండా ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు విజనే ప్రకటించలే కదా. అక్కడ కాలుష్యమైనటువంటి ఫార్మను పెట్టే ప్రయత్నం వారు చేస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన నగరాన్ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఒక దాదాపు ఒక ప్రత్యేకమైనటువంటి మాస్టర్ ముందుకు పోతా ఉన్నారు. 60 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు, 5 ఫ్లోర్ల మించి అనుమతి ఇవ్వకుండా మీరు పెట్టే ఫోర్త్ సిటీలో కూడా ఒక 5,000 acres ఫార్మా కంపెనీస్ కోసం సెట్ అసైడ్ చేసారు. ఆ విషయం మీకు తెలుసో తెలియదు? అంటే మీరు కూడా కాలుష్య ఇండస్ట్రీస్ చేస్తున్నారు అక్కడికి. అసలు అది వాస్తవానికి 19,000 ఎకరాలు సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ ఫర్ ఫార్మా. దయచేసి అర్థం చేసుకోవాలి, ఫార్మా సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే కేటాయిస్తారు తప్ప అక్కడ ఫార్మా సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్లు ఉండవు. దయచేసి అర్థం చేసుకోవాలా. అక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ జోన్లు కేటాయిస్తాం. ఎడ్యుకేషన్ జోను, హెల్త్ జోను, అదేగా ఎంటర్టైన్మెంట్ జోను, రకరకాల జోన్లు రాబోతా ఉన్నాయి. ఒక భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన మహానగరంగా రూపాంతరం చెందబోతా ఉంది. 2047 లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా ఒక మహానగరాన్ని రూపొందించే ప్రయత్నంలో ముందుకు పోతాను. మీరు విజన్ తో పోలేదు. తెలంగాణని అప్లబాద్ చేసింది, ఆగమనం చేసింది మీరు, మేం కాదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రతి 6,500 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తున్నారు సార్. 6,500 రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తున్నాం అంటే ఇప్పటి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లించడం. కేసీఆర్ చేసిన అప్పు కోటి వారు కట్టిన ప్రాజెక్ట్ ఏది కూడా పూర్తి కాలేదు. కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సార కావచ్చు, సీతారామ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఒక్క ఎకరం కూడా భారత నీటి అలకేషన్ కూడా జరగని పరిస్థితి మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విజన్ తో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ విజన్ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక మహా లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాని తప్పెట్లయితుంది? ఓ మహానగరాన్ని నిర్మించొద్దా? ఇప్పుడు అదేవిధంగా ఢిల్లీ ఉన్నది, న్యూఢిల్లీ రాలేదా? అదే కాకుండా హైదరాబాద్ ఉన్నది, సికింద్రాబాద్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ వచ్చింది, తర్వాత ఇప్పుడు పోర్ట్ సీట్ రాబోతా ఉంది. కాబట్టి దాన్ని ఒక విజన్ తో ముందు పోయే క్రమంలో అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం. క్రంబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేద్దాం చెప్పండి. 30,000 గుంతలు చెప్పండి. పెరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భూములను తెగనమి 8,000 10,000 కోట్లు మొన్న నియోపోలిస్ నానక్రామ్ గూడల భూములు అమ్మితే మీకు వచ్చినాయి. ఆ డబ్బుల్లో పావుబంధం కూడా ఇక్కడ కేటాయిస్తే గుంతలు పూడ్చేయచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాలుష్యం లేకుండా చేయవచ్చు. ఇవన్నీ చేసినాక మీరు 4th సిటీ పెట్టండి, 6th సిటీ పెట్టండి, 10th సిటీ పెట్టుకోండి. కాకపోతే జనాభా నివసిస్తున్నటువంటి సిటీ మీద దృష్టి పెట్టకుండా మీరు కనీసం 1,00,000 కూడా ఉండనటువంటి ఒక పల్లెటూరు ప్రాంతంలో 330 ఫీట్ల రోడ్ వేయడానికి ఏం అవసరం ఉంది? మాట చెప్పండి. దయచేసి బీఆర్ఎస్ పార్టీ కాక మేము మెట్రోని యూపీఏ ప్రభుత్వం అన్నాడు మెట్రో ఇస్తే భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం దిగజారింది. మీరు మెట్రో మీరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అమ్మిర్రు, మేము ఇచ్చినట్టు ఔటర్ రింగ్ రోడ్ అమ్మిర్రు, మెట్రోని 9వ స్థానం దిగజార్చింది. మీరు ఏం చేశారు తెలంగాణకి? తెలంగాణ ఆనాడు మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే
7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు 7 లక్షల కోట్ల అప్పు అనేది అబద్ధం. బ్రదర్ 7 లక్షల కోట్ల వాస్తవము. పార్లమెంట్ లో చెప్పినటువంటి కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి గణాంకాల ప్రకారం 3,80,000 కోట్లు మాత్రమే. దయచేసి ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలకు అంటే లోక్సభలో అబద్ధాలు ప్రచారం చేస్తారా? పార్లమెంట్ ఆఫీసర్ చెప్పిన కేంద్ర మంత్రి గారు కూడా అబద్ధాలు చెప్పినట్టేనా? ఎందుకు అబద్ధాలు చెప్తాం మేము? పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారు చెప్పింది తప్పు కాలేదు, 3,80,000 కోట్లు మాత్రమే అని చెప్పిన వారు. సార్ దయచేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోబడి ఉన్నటువంటి రుణాలు మాత్రమే పార్లమెంట్ చెప్పారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ఏంది, గ్యారంటీడ్ లోన్ ఏంది, నాన్ గ్యారంటీడ్ లోన్, ఇవన్నీ ఎవరు తిప్పాలా మరి? ఎవరు నరేంద్ర మోడీ గారు తిప్పుతారా, కేసీఆర్ గారు తిప్పుతారా? చెప్పండి మరి. మీరు ఇలా గడిచినటువంటి 2 ఏళ్లలో, మేము 9.5 ఏళ్లలో అని అంటారు కదా, గడిచినటువంటి 2 ఏళ్లలో మీరు 3 లక్షల కోట్ల పైబడి అప్పు చేసిండ్రు. ఒక కాళేశ్వరం కట్టిదా, మిషన్ భగీరథ లాంటి ఇంటింటి ఇచ్చే ప్రాజెక్ట్ తెచ్చిదా, ఏం చేసిండ్రు? ఎక్కడ చేసినా 3 లక్షల కోట్లు 2 లక్షల ఇయాలటికి 2 లక్షల ఒక్క నిమిషం 6,000 కోట్లు తీసుకున్నారు ఈ రోజు కూడా. మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు, మీరు మాట్లాడుతున్నారు మేము మాట్లాడలేదు, మధ్యలో ఎందుకు వస్తారు సార్? దయచేసి మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం. ఆగండి సార్, మేము మాట్లాడుతున్నారు, మీరు రాలేదు. నా సమయాన్ని మీరు కిల్లి చేసే ప్రయత్నం చేస్తే నాకు అర్థం కాకడతా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాడు, మీరు మాట్లాడేట్లేదు సార్. దయచేసి మేము మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడొద్దు. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, అభ్యంతరం ఏం లేదు. వినాలి, ఒప్పుకో ఉండాలి, ఒప్పుకో ఉండాలి. ఇప్పుడు నేను 5 ఛానల్ మాట్లాడుతున్నా 5 గంటల నుంచి, ఒప్పుతో వినుకుంటూ వస్తున్నాం మేము. మీరు చెప్పండి కౌశిక్ గారు. భరత్ గారు, మేము కాంగ్రెస్ చెప్పండి దయచేసి కాంగ్రెస్ పార్టీగా మేము విజన్ తో ముందుకు పోతా ఉన్నాం. విజన్ లేకుండా తెలంగాణ పాలించింది మీరు, తెలంగాణ అప్లబాల్ చేసింది మీరు. మేము అమ్మ పెట్టదని అనుకోనియదట. మేము తెలంగాణ రాష్ట్రంలో 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి తెలంగాణ నెట్టేస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా చితిపోయిన రాష్ట్రాన్ని పురోగతి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 2013 తర్వాత ఏనాడు కూడా గ్రూప్ 1 నిర్వహించిన పరిస్థితి ఉంటే 563 ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ 5 లక్షల కోసం పనిచేసే క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విజన్ తో ముందుకు పోతా ఉంది. అదే 4th సిటీలో రకరకాల జోన్లు రాబోతా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ సంబంధించి కావచ్చు, తర్వాత ఫార్మా సంబంధించి కావచ్చు, ఐటీ సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విజన్ తో ముందుకు పోతున్నాం అని చెప్పేసి డిపార్ట్మెంట్ల వారీగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. ఖచ్చితంగా విజన్ డాక్యుమెంట్ ను అదేవిధంగా ఈ నెల 8వ తారీఖు 9వ తారీఖు గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. అటవీ విస్తీర్ణం కావచ్చు, పొల్యూషన్ సంబంధించి కావచ్చు, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడే విధంగా ఏం చేయబోతా ఉన్నాం మేము, ఐటీలో మా విజన్ ఏంటి, పెట్టుబడుల విజన్ లో మా విజన్ ఏంటి, మహానగరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు, అన్ని విషయాలన్నీ కూడా గ్లోబల్ సమ్మిట్ లో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది, ఏ విధంగా ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు మాత్రం అయిపోయింది, ఇంకా మాకు 3 సంవత్సరాల కాలం పాటు టైం ఉంది. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. హరీష్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం. హరీష్ రెడ్డి గారు, సో ఒకటి, ఇప్పుడు సరే రియల్ ఎస్టేట్ అయినా ఇదైనా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం అన్నది ఒక ముఖ్యమైన విషయం. చాలా లీక్స్ వస్తున్నాయి, అంబానీ, వంతారా ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు రాబోతున్నట్టు. అది న్యూస్ హెడ్లైన్ మేనేజ్మెంట్ అనే ఒక నేమ్ ఉంటది. ఈయన గురువు గారు, రేవంత్ రెడ్డి గారు గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 20 ఏళ్ల కాలంగా వారు చేస్తున్నటువంటి పనే అది. ఏంటంటే ఇవాళ 1 లక్ష కోట్ల పెట్టుబడి వచ్చింది, రేపు ఒక 50,000 కోట్ల పెట్టుబడి, దావోస్ పోతే 2 లక్షల కోట్ల పెట్టుబడి, అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక్కడ అంటే గ్రౌండ్ అయ్యి నిజంగా ఉద్యోగాల కల్పన జరిగింది. సరే, అంటే చంద్రబాబు సక్సెస్ అయిన హెడ్లైన్ మేనేజ్మెంట్ లో కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో సక్సెస్ అయినారు కదా చంద్రబాబు, కాలేదంటారా? ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు అదొక చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సిటీని డెవలప్ చేయలేదు, మీరు అనుకుంటున్నట్టు అందరూ. హైదరాబాద్ సిటీ నేను ఏమంటున్నా, ఇక్కడికి హైదరాబాద్ సిటీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక ప్రాసెస్ లోనే ఇవాల్వ్ అయింది. ఒక సిటీ గడిచినటువంటి 400 ఏళ్ల చరిత్రలో ఇవాల్వ్ అయినట్టే
చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, కేసీఆర్ నిజంగా అదే ఇప్పుడు 5 ఏళ్ళు ఫస్ట్ అమరావతిలో చూసాం, ఇటుక పేర్చింది లేదు, ఏం లేదు. ఆయన నిజంగా అంత పెద్ద టాలెంట్ ఉన్న పర్సన్ అయితే అమరావతిని అత్యద్భుతంగా మార్చి ఉండాలి కదా ఇప్పటికి కూడా. ఈయన కూడా చేపిస్తుంది అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయాన చెప్పేది అదే, రేపు పొద్దున చూపించబోయేది కూడా అదే. ఏం లేదు, గ్రాఫిక్స్ చూపిస్తాడు, లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు, దావోస్కి వెళ్తారు, ఇక్కడున్న కంపెనీలతో ఎంఓయూలు చేపిస్తారు, అక్కడి నుంచి ఏది రాదు. ఇదంతా కూడా హెడ్లైన్స్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ తప్ప దీంట్లో ఏది కూడా నికార్సుగా నిజాయితీగా చేస్తున్నటువంటి కనబడతలేదు మాకు. ఎందుకంటే గడిచినటువంటి 2 ఏళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఊహించండి. ఫస్ట్ ఇయాల్టి దాకా ఐటీ గానీ, ఇండస్ట్రీస్ గానీ, ఫార్మా గానీ, ఇంకే రంగంలో తీసుకున్నా కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసిన వీళ్ళు. పలానా కంపెనీ పలానా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసి పలానా ఇన్ని జాబ్లు చరణ్ కౌశిక్ గారు ఒక పెద్ద కంపెనీ ఏమైనా చెప్పగలరా ఈ 2 years లో? కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి స్వయాన మెప్పించి తీసుకొచ్చిన కంపెనీ. ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు తీసుకొచ్చిన కంపెనీలు కాదు వీళ్ళు చెప్పుకోవడం. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్ళి తెచ్చిన కంపెనీలు చూపియండి. చరణ్ కౌశిక్ గారు రిప్లై ఉందా? లేదు, పాత ఐటీ పాలసీనే వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే పాత జయేష్ రంజన్ గారే ఉన్నారు ఇప్పుడు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు జయేష్ రంజన్ కాదు, ఇప్పుడు జయేష్ రంజన్ గారు సీఎంఓలో చేజింగ్ సెల్, సీఎంఓలో ఇండస్ట్రీ చేజింగ్ సెల్ అని సెపరేట్ గా పెట్టారులేండి. జయేష్ రంజన్ గారు ఉన్నారు కాబట్టి కాస్త కూస్తో ఇండస్ట్రీస్ వస్తున్నాయి తప్ప వీళ్ళకు ఉన్నటువంటి ఏది లేదు అక్కడ. ప్రయర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఎవరు లేరు ఇక్కడ. రెండోది, ముఖ్యమంత్రి గారే స్వయాన దావోస్కి వెళ్ళి ఎంత లాఫింగ్ స్టాక్ అయినారో మీకు తెలుసు. ఆ రోజు ఏమన్నారు, ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని తనకున్నటువంటి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. అన్నింటిలో నేనే కనబడాలని చెప్పేసి ఒక అత్యుత్సాహంతో. ఇవాళ కూడా నిజంగా చేయాలనుకుంటే గ్లోబల్ తెలంగాణ సమిట్ ఇక్కడ హైటెక్స్ లో గానీ, నోవోటెల్ లో గానీ, పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ లో గానీ, కన్వెన్షన్ లో పెట్టుంటే అమెరికా నుండో, ఆస్ట్రేలియా నుండో, యూరోప్ నుండో వచ్చేవాడు. కొంత చూసి ఈ 400 చరిత్ర గల నగరాన్ని చూసి, ఈ డెవలప్మెంట్ చూసి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాడు. కానీ అక్కడికి పోయి అక్కడ డేరాలు వేసి, టెంట్లు వేసి, అక్కడ ఏదో టెంపరీ టాయిలెట్లు పెట్టి, టెంపరీ టేబుల్ వేసి చేస్తే ఏమవుతుందండి నాకు అర్థం కాదు. ఎన్ని రాష్ట్రాల వల్ల అటువంటి గిమ్మిక్స్ చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ చేస్తుంది, ఛత్తీస్గఢ్ చేస్తుంది, ముంబై చేస్తారు, ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. మీకు వెరైటీ ఏముంది తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి? మీరు వెరైటీ ఏం చేయగలుగుతున్నారు? యూనిక్ ఏంటిది మీకు? అది తీసుకురావాలి టేబుల్ మీదకి. అది తీసుకొచ్చి ఇన్వెస్టర్స్ ని మెప్పిస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. అండ్ మోర్ ఓవర్ ఎంఓయూ సైన్ చేసింది అన్ని కూడా గ్రౌండ్ అయినాయి. ఇప్పటిదాకా ఎన్ని గ్రౌండ్ అయినాయండి నాకు అర్థం కాదు. ఎన్ని గ్రౌండ్ అయినాయి చరణ్ కౌశిక్ గారు? లాస్ట్ 2 years లో వచ్చిన ఒక్క పెద్ద సంస్థ పేరు చెప్పండి అని అడుగుతున్నారు. ఎన్ని ఇప్పుడు దావోస్ లో 1,25,000 కోట్ల పెట్టుబడులు అన్నారు. ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని స్టార్ట్ అయినాయి అని అడుగుతున్నారు. 2 ఏళ్లలో 3 లక్షల కోట్ల. సౌండ్ తక్కువ వస్తుంది మీది సార్, సౌండ్ తక్కువ వస్తుంది. 2 questions మౌలికంగా వినబడుతుందా? సౌండ్ తక్కువ వస్తుంది. నేను ముందుగా వాసుదేవరావు గారిని అడిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వాసుదేవరావు గారు, సో ఇప్పుడు రైజింగ్ సమ్మిట్ అయితే ఫ్యూచర్ సిటీలో వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పట్ల మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా భారతీయ జనతా పార్టీకి? ఫ్యూచర్ సిటీ గురించి నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఒక చిన్న, అంటే భరత్ గారు మీరు అనేక, అంటే 2-3 దశాబ్దాలు పైగా మీరు యొక్క జర్నలిజం ఉన్నారు. ఇంతకు ముందు ఢిల్లీ కేంద్రంగా కూడా చాలా కాలం పనిచేసి నాకు తెలిసి హైదరాబాద్కి వచ్చారు. కాబట్టి ఒక చిన్న మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్, 2014 నుంచి కేటీఆర్ గారు అనేక దేశాలు, అనేక సార్లు సమ్మిట్లకు వెళ్ళి ప్రతిసారి మనకు ఒక పేపర్, ప్రెస్ రిలీజ్ వచ్చేది. ఒక్కసారి మీరు ఎప్పుడైనా దాన్ని మొత్తాన్ని ఒకసారి క్రోడీకరించి మొత్తం ఎన్ని లక్షల జాబులు, ఎందుకంటే నాకు ఇంతకు ముందు ఒక లెక్క రాసి పెట్టాను, అది మిస్ అయింది. అసలు ప్రతిసారి సబ్మిట్ అయిన తర్వాత వచ్చే జాబులు లెక్కేస్తే ఒక్కొక్కటి 4-5 జాబులు వస్తాయి. 4 అసలు ఏం చేయలేదు తెలియదు. అంటే తెలంగాణ పాపులేషన్ కు 4 రెట్లు జాబులు వచ్చేటివా, అంతేనా? మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర అంత డేటా ఉంటది కాబట్టి 2014 నుంచి 2023 వరకు ఎప్పుడెప్పుడు ఏ పేపర్ లో సబ్మిట్ ప్రకటన ఒక్కసారి తీసి మీరు, అంటే ఎప్పుడైనా రీసెర్చ్ అంటారు దాన్ని చేస్తే, ఈ ఎట్లుందంటే ఇప్పుడు అడిగారు కదా కౌశిక్ గారు 2 సంవత్సరాలు వాళ్ళేమో 2 లక్షలు 3 లక్షల కోట్లు ఇంత ఫస్ట్ చెప్పాను. డెస్టినేషన్ వెడ్డింగ్లు అన్ని మీకు ముందే చెప్పాను. నేనేమంటున్నానంటే, ఇక ప్రజలు విసిగిపోయారు. ఈ యొక్క హెడ్ లైన్ న్యూస్ అని వారు కూడా చెప్పారు, హరీష్ రెడ్డి గారు. ఇవన్నీ మనం కాసేపు పక్కన పెట్టి, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు. బీఆర్ఎస్ కు 10 సంవత్సరాలు ఇచ్చారు. మీకు 2 సంవత్సరాలు ఆల్రెడీ. ఫస్ట్ ఏం చెప్పారు,
నిన్న కాక మా పెళ్ళింది కాళ్ళకి పసుపు ఆరలేదు, అప్పుడే నువ్వు అయ్యి అడుగుతున్నావు ఈ అడుగుతున్నావు అని చెప్పి తెగ తిట్టారు. ఫస్ట్ 2-3 నెలలు, 6 నెలలు సమయం కావాలి. ఫస్ట్ 100 రోజులు అన్నారు, తర్వాత 6 నెలలు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ రావటం ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా ఒక వైట్ పేపర్ అని తీసుకొచ్చారు. ఇన్ని అప్పులు చేశారు, అయితే ఇన్ని చేశారు, అన్ని చేశారు బీఆర్ఎస్ అని. నేనేమడుగుతున్నానంటే నువ్వు చేసిందే 2 సంవత్సరాల తర్వాత ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయరు. సోనియమ్మ బర్త్డేకి మనం ఆమె దేవత కదా, ఒకప్పుడు దయాన్ని దేవత చేశారు కాబట్టి ఆ దేవత యొక్క బర్త్డేకి డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు మళ్ళీ మీరు ఒకసారి ఒక వైట్ పేపర్ ఇవ్వండి. 2023లో ఈ యొక్క అప్పులు ఇట్లా ఉంది, ఇది పరిస్థితి, దాన్ని మేము ఇది చేసాము, మేము అప్పులను తగ్గించాము, లేదంటే ఇంత వడ్డీలు కట్టాము, మేము కొత్తగా అప్పులు ఏంచి కొత్తగా ఇంతే అప్పులు చేసాం. అదే విధంగా 2 సంవత్సరాల ప్రగతి ఏంటనేది మీరు ఒకసారి చూపిస్తే బాగుంటుందని, అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని. ఇట్లా నేను మీ మీద దుమ్మేసుకోవటం, మీరు నా మీద దుమ్మెత్తుకునే దానికంటే ప్రజలలో చాలా పరిపక్వత వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ముందు రాజకీయాలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ విధంగా ఏదో తిట్టుకోవటము కాకుండా 2 సంవత్సరాల తర్వాత వైట్ పేపర్ ఒకటి వాళ్ళు ఇచ్చింది నేను ఎప్పుడు అడగలే. వాళ్ళు రాగానే బీఆర్ఎస్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అప్పులేంది, ఏమి ఇరిగేషన్, ఏమి స్కామ్ లేదు. అట్లా 2 సంవత్సరాల తర్వాత ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగిస్తే ఇప్పుడు వారేమంటారంటే 3,50,000 కోట్లే మేము చేసాం వారంటారు హరీష్ రెడ్డి గారు. కౌశిక్ గారేమో 7 లక్షల కోట్లు అంటారు. అయితే 3 లక్షల కోట్లు అయితే కాదు, ఎందుకంటే దాంట్లో గ్యారంటీ లోన్స్, నాన్ గ్యారంటీ లోన్స్, కార్పొరేషన్ లోన్స్. ఇప్పుడు వీరు కూడా చెప్పేది అది, కౌశిక్ గారు కూడా చెప్పేది ఏంటంటే మేము తీసుకొచ్చింది ఇప్పుడు నిన్న మనకి వచ్చింది ఏంటి 40,000-50,000 లక్ష కోట్లే, కానీ హరీష్ రెడ్డి గారు అంటే 2 లక్షల పైన చిలికి అంటారు. అంటే ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఏమని కార్పొరేషన్ అప్పులు, గ్యారంటీ ఇచ్చిన బాండ్లు. ఇప్పుడు నిన్న మన బాండ్స్ ఇష్యూ చేసింది ఏది 4 రోజుల క్రితం తెలంగాణ బాండ్లు ఇష్యూ చేసింది. అదే విధంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే భూముల అమ్మకం మీద ఎన్ని డబ్బులు వచ్చింది ఈ 2 ఏళ్లలో? బీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని భూములు అమ్మింది, ఎన్ని డబ్బులు వచ్చినాయి? మీకు 2 సంవత్సరాల్లో ఎన్ని భూములు అమ్మింది, ఎన్ని డబ్బులు? ఈ పద్ధతిలో కానీ మీరు ఇస్తే, అట్లే బీఆర్ఎస్ చేసిన అప్పులు నేను వడ్డీలో కట్టిన నేను. ఇట్లా మీరు స్పష్టంగా వైట్ పేపర్ బ్లాక్ అండ్ ప్రింట్ చేసి కావాలంటే ఓపెన్ డిస్కషన్ కి, ఓపెన్ డిబేట్లు కాదు, ఓపెన్ డిస్కషన్ కి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి, తప్పులేదు ఈ మనం అనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు, కానీ చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. ఇప్పుడు 420 హామీస్ ఇవ్వచ్చు, చిత్తశుద్ధి ఉంటే అవి కూడా నెరవేర్చచ్చు. 6 గ్యారెంటీలు ఇచ్చాం, అప్పుడేదో ఇచ్చాం, అధికారంలోకి వచ్చి రావడానికి ఇచ్చాం, ఓకే, నో ప్రాబ్లం. దాని చిత్తశుద్ధి పెడితే 6 కాదు 5 అయితే, 5 కాదు 4 అయితే, 2,500 మహాలక్ష్మి కాదు 2,000 ఇస్తాం, లేకపోతే 4,000 కాదు 3,000, ఏదో ఒకటి చేస్తే మళ్ళా ప్రజలు అధికారానికి ఇవ్వటానికి సముఖంగా ఉంటారని చెప్పి ఇప్పుడు మనం కూడా చాలా చెప్తాం. క్లాస్ ఫస్ట్ నేను వస్తా, కాలేజ్ ఫస్ట్ నేను వస్తా, ఫస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ కొడతా అని చెప్పి కొట్టకపోతే ఏ ర్యాంక్ ఒకటి చెప్తే నాకు 8వ ర్యాంకులో 9వ ర్యాంకులో చెప్తే మళ్ళా తల్లిదండ్రులకు కూడా విశ్వాసం ఉంటుంది, టీచర్లకు విశ్వాసం ఉంటుంది, మళ్ళా వాడికి ఏదైనా క్లాసులు ఎక్స్ట్రా క్లాసులు చెప్పడానికి ఉంటుంది. కాబట్టి రాజకీయాల పరిపక్వత కావాలని చెప్పి ఈ ముందు మెచ్యూర్డ్ గా మనం బిహేవ్ చేయాలని చెప్పి సందర్భంగా నా యొక్క వ్యక్తిగతంగా అన్ని రాజకీయ పార్టీలు. చరణ్ గారు వినబడ్డా వాసుదేవరావు గారు చెప్పింది వినబడుతుందా ఇప్పుడు? సార్ వాసుదేవ్ గారు చెప్పింది అర్థమైంది. నరేంద్ర మోడీ గారు ప్రకటన చెప్పండి మరి 11 సంవత్సరాల కాలంలో దేశ జీడిపి ఎంత పెరిగిందో, ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్ని ఆదానికి అమ్మానికి అడగట్టిరో, ఈ దేశంలో ఎంత ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ఎంతమందికి ఇల్లు కట్టించారో అన్ని ప్రకటించాలా. ఎందుకంటే ప్రతిపక్షాలు టైం అడుగుతుంటే పార్లమెంట్ లో టైం ఎప్పుడు పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. మణిపూర్ అల్లర్లప్పుడు అదే చేసారు. ఇప్పుడు ఓట్ స్టోరీకి సంబంధించి డిస్కస్ చేద్దాం అంటే 2 రోజులు టైం చేసి ఇప్పుడు మళ్ళీ అనుమతి దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు 14 కౌశిక్ యాదవ్ గారు చెప్పినారు. చిన్న ఒకటే మీ ప్రశ్న అంతా నాకు అర్థమైంది, ఒకే చెప్పేస్తున్నా, ఎందుకంటే క్లోజ్ చేద్దాం భరత్ చేద్దన్నారు. భరత్ గారు మీ యొక్క జీ న్యూస్ అడ్రస్ నా దగ్గర ఉంది, పోస్టల్ అడ్రస్ ఉంది. మీ పోస్టల్ అడ్రస్ కి మా కిషన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు, ఇప్పుడు ఇది 11వ సంవత్సరం, 9 సంవత్సరాల కాలంలో ఏమేమి ఇచ్చారు కౌశిక్ యాదవ్ ఇప్పుడే చెప్తున్నాను. మన మిత్రులతో మాట్లాడు, మీరు కూడా అన్నారు కదా హరీష్ రెడ్డి గారిని ఏమన్నారంటే నాకు టైం కౌశిక్ యాదవ్ గారు మీరు ఇంతకు ముందు ఏమన్నా హరీష్ రెడ్డి గారిని ఏమన్నారంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు రాలే, నేను నా మధ్యలో మీరు వచ్చింది సార్.
నేను పర్మిషన్ తీసుకుని వచ్చా, లేకపోతే నేను మళ్ళీ మాట్లాడుతాను. మీ permission సరే తీసుకుని అంటే ఆ వచ్చాను. డీటెయిల్స్ అన్ని ఇస్తా అన్నారు. ఓకే, అర్థమైంది కాబట్టి ఒక్క నిమిషం ఆ డీటెయిల్స్ ఇస్తా అని చెప్పి మీరు చెప్పిన తర్వాత చెప్పమని చెప్తాను. మీ పర్మిషన్ ఇచ్చింది అర్థమైంది. ఓకే, ఆ డీటెయిల్స్ ఇస్తాను. మీరు వచ్చింది యా, యా. దయచేసి మా బట్టి విక్రమార్క గారు సరే ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఇవ్వకపోతే మీరు ఇవ్వరా? బీజేపీ ఇవ్వలేదు మీరు ఇవ్వరా అంటారా? మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వరా? ఎన్ని ఉద్యోగాలు ఎన్ని? మేము అసెంబ్లీ వేదికగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసినాం. విద్యుత్ శాఖలో అప్పులు కావచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అప్పులు కావచ్చు, కేసీఆర్ గారు ఏం చేసినా అన్ని వివరించారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కాకపోతే మేమేం చేస్తాం? 2 గంటల పాటు వచ్చిండి 3 లక్షల జీతం తీసుకొని ప్రతిపక్ష నాయకుడు మంచిగా పాము రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ప్రతిపక్ష నాయకుడు మార్చి వచ్చి అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ప్రతిపక్ష నాయకుడు రండి అసెంబ్లీ కంటే అసెంబ్లీ రాడు. ప్రతిపక్ష నాయకుడు బీజేపీ వస్తున్నారు, వాళ్ళకి చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు బీజేపీ సార్ వస్తున్నారు, వాళ్ళకు కూడా ఉన్నారు సార్. వాళ్ళకు కూడా మహేష్ రెడ్డి గారు అడగాలి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఆంక్షలు లేవు. ప్రజాస్వామ్యం బతికుండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అందులో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్రారంభించడం, ప్రజావాణి జరుగుతా ఉంది. మంగళవారం శుక్రవారం 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిష్కరించడం కాదు. ఇప్పుడు అట్లా కాదు, ఒకటి క్లియర్. ఎన్ని ఉద్యోగాలు, ఒక నిమిషం, కొత్తగా వచ్చిన కంపెనీలు ఏంది 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు కొత్తగా వచ్చి అదే అడుగుతున్నారు క్లియర్ గా. అది సార్ కొత్తగా ఇప్పుడు సార్ ఇళ్ళకనే పండగ కాదు. మరి 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి. మరి మీరు ఇచ్చిన ఎన్ని ఇచ్చారో చెప్పండి. మేము చెప్పండి. హరీష్ రెడ్డి గారు చెప్పండి ఎన్ని ఇచ్చారు. మేము తెలంగాణ బీజేపీ కూడా అదే రేంజ్ చేస్తుంది. చెప్పండి. ప్రతి ఏడాది కేసీఆర్ గారు ఐటీ అండ్ ఇండస్ట్రీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకునేవాళ్ళు ప్రతి ఏడాది. ఆ ప్రతి ఏడాది ఆగండి సార్, దయచేసి ఆగాల. మీరు ఐటీకి మొదటి వారు కాదు, చివరి వారు కాదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 13 పేపర్లు లీక్ చేసిన మీరు నువ్వు అడిగిన దానికి జవాబు చెప్తున్నా. మళ్ళీ దానిలో వెటకారాలు ఎందుకు? నువ్వు అడిగిన దానికి జవాబు చెప్తున్నాము. ఒక్క నిమిషం, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భరత్ గారు ఆగండి సార్, చెప్పండి సమాధానం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి చెప్పండి. అదే చెప్తున్నా బ్రదర్. లాస్ట్ 9 ఏళ్లలో గడిచినటువంటి 9 ఏళ్లలో కేటీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు అంటున్నా. ఆ గణాంకాలు కూడా మీకు కావాలంటే మీ గవర్నమెంట్ జయచంద్రన్ గారిని అడగండి. 9 ఆగండి సార్, మేము 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు కంపెనీలు ఏ దశలో ఉన్నాయో దావోస్ వేదిగా పెట్టుబడులు ఏందో అన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫున చాలా స్పష్టంగా వివరించినాం. కంపెనీలు అనగానే ఇల్లు పండగ అన్నట్టు ఆ నిర్మాణ దశ ఉంటుంది, రకరకాల ఉంటాయి, ప్రాసెస్ ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి. అదేవిధంగా ఎన్ని రకరకాల ప్రాసెస్ లో ముందుకు పోతుంటారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కూడా నిర్మాణం చేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము విజన్ తో ముందుకు పోతున్నాం. ఒక్కనాడు ఎడ్యుకేషన్ రివ్యూ చేయలే కేసీఆర్ గారు. హెల్త్ను పట్టించుకున్న పాపాన పోలే. 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. ఆరోగ్యశ్రీకి 1600 కోట్ల రూపాయలు పెండింగ్. సరే, ఆరోగ్యశ్రీ మళ్ళీ వేరే టాపిక్. మన జాబ్స్ దాని గురించి మాట్లాడు. ఆరోగ్యశ్రీ వేరు. హరీష్ రెడ్డి గారు, జాబ్ క్యాలెండర్ హరీష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్క నిమిషం. హరీష్ రెడ్డి గారు, ఇప్పుడు 10 సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ హయాంలో ఎన్ని ఎంప్లాయీ, సరే ప్రభుత్వ ఉద్యోగాల గురించి డిస్ప్యూట్ ఉంది, ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారన్నది ఒకటి. వాసుదేవరావు గారు ఇంకో క్వశ్చన్ అడిగారు. మీరు చెప్పిన జాబ్ క్లెయిమ్ చేస్తే తెలంగాణ పాపులేషన్ 4 రేట్లు అంటే 12 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ పాటికేనే వాసుదేవరావు గారు అన్నారు. దానికి ఏం జవాబు చెప్తారు? మొదటిది చరణ్ గారు చెప్పినట్టు దాదాపు ఒక 20 లక్షల ప్రైవేట్ జాబ్స్ 9.5 ఏళ్లలో క్రియేట్ కాబడినాయి. దాంట్లో కేవలము ఐటీ రంగంలోనే 4.5 లక్షల జాబ్స్ క్రియేట్ అయినాయి, కొత్త జాబ్స్. మీరు తెలంగాణ రాకముందు 2014 వరకు 3.5 lakh ఐటీ జాబ్స్ ఉంటే ఈ రోజు 9 లక్షల పైకి ఎగబాకింది. పుట్టినవుతుందండి అది. మీరు ఏ రకమైన తీసుకోండి, ఫార్మా తీసుకోండి, ఒక మెడికల్ డివైసెస్ పార్క్ అని సుల్తాన్పూర్ లో ఒక సెపరేట్ సెస్ పెట్టారు అక్కడ, కేవలం మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కోసం. ఈ రోజు ఇక్కడ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ని ఇలా లాకిడ్ మార్టిన్ కానివ్వండి, అమెరికన్ కంపెనీ, జనరల్ డైనమిక్స్ కానివ్వండి, ఇవన్నీ కంపెనీస్ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి? స్కై రూట్ అనే ఒక మన స్టార్ట్అప్ కంపెనీ కానివ్వండి, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు ఆ రోజు ప్రోత్సహించింది కాబట్టి ఈ రోజు ఇక్కడ పెట్టుబడులు చాలా వరకు వచ్చినాయి. స్వయాన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వెళ్ళి ఇట్లా మాట్లాడి ఎవరినైనా మెప్పించి ఒప్పించి తీసుకొచ్చిండా? చెప్పండి. ఒకటి 3 ఏళ్ళు ఉన్నాయి ఇంకా మీకు పవర్. ఐ ఛాలెంజ్ దిస్. 3 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు ఒక టాప్ మోస్ట్ కంపెనీ సీఈఓని కలిసి మీరు ఒక పెట్టుబడి తీసుకురండి. ఫస్ట్ ఒక పెద్ద పెట్టుబడి తీసుకురండి, ఏదో ఒక పెద్ద కంపెనీని. గూగుల్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ తీసుకొచ్చింది కేటీఆర్ గారు.
అమెజాన్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ తీసుకొచ్చింది కేటీఆర్ గారు. ఇట్లా ఎప్పుడు పోతే చాలా కంపెనీలు వచ్చినాయి, ఫార్మా కంపెనీస్ కూడా వచ్చినాయి, చాలా నోవాటిస్ కానివ్వండి. ఇంకా జాబ్ క్రియేషన్ ఎంత లెక్క? జాబ్ క్రియేషన్ ఎంత? ఇందాకనే చెప్పాను కదా మీకు, ఓన్లీ ఐటీ సెక్టర్ లోనే 5.5 లక్షల జాబ్స్ క్రియేట్ అయినాయి. న్యూ కొత్తగా జాబ్స్ 9.5 years లో. మీరు జయేష్ రంజన్ గారు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నారు కదా, జయేష్ రంజన్ గారు అడగండి లేదా ఆర్టీఐ వేయండి. రెండోది కేటీఆర్ గారు ఎవ్రీ ఇయర్ కూడా ఎన్ని కంపెనీస్ ద్వారా ఎన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి, అసలు ఐటీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది, ఐటీ ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ వారు అసెంబ్లీలో వేదికగా ఒక గంట సేపు ప్రసంగించేవాళ్ళు. థ్యాంక్ యూ. బ్యాక్ వెళ్ళి రికార్డ్స్. వాసుదేవరావు గారు చెప్పాలనుకున్నా. భరత్ గారు మాకు ఒక 2 నిమిషాలు, లాస్ట్ 2 నిమిషాలు ఇవ్వాలి. ఎందుకంటే మధ్యలో ఆయన సమాధానం క్వశ్చన్ చేసినప్పుడు నన్ను మధ్యలో చెప్పండి తొందర. ఇందాడ కూడా కౌశిక్ యాదవ్ గారు చెప్పారు, మేము మా తెలంగాణకి ఏమి ఇవ్వటం లేదు, లేదా మాకు ఎక్స్ట్రా కావాలి. జనరల్ గా ఈ యొక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రిచెస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అని అంతకుముందు బీఆర్ఎస్ నేను చేసామంటున్నారు. ఆ తర్వాత కౌశిక్ గారు కూడా అది చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా తర్వాత ఫస్ట్ అగ్రగామి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రత్యేక సహాయం కావాలంటాం అనేది అది ఎంతవరకు అనేది ఒకటి ఆలోచించి. ఎందుకంటే ప్రత్యేకం ఎప్పుడు చేస్తామంటే ఏదన్నా వరదలో, బాధిలో, లేదా ఇంకో రకరకాల ఇబ్బందులు కలిగినప్పుడు, లేదంటే మీద పూరి నార్త్ ఈస్ట్ కంట్రీలు అయితే అనుకోవచ్చు, నార్త్ ఈస్ట్ స్టేట్లు అయితే అనుకోవచ్చు. సరే, అడగడం తప్పు లేదు, ఇస్తే కూడా సంతోషం మాకు కూడా, ఎందుకంటే మనం కూడా తెలంగాణ. రెండోది ఏమిచ్చారని అసలు అది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. అంటే ఇక రాజకీయంగా పాటలు పాడుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, జీ తెలుగు న్యూస్ ది నా దగ్గర అడ్రస్ ఉంది, ఒక పుస్తకం పంపిస్తాను. 9 సంవత్సరాల కింద, అంటే 9 సంవత్సరాల పరిపాలన అవ్వగానే మా కిషన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని బ్లాక్ అండ్ వైట్, గాలి మాటలు కాదు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం కాకుండా ఇచ్చాం. అందులో ఏదన్నా తెలంగాణకి ఇచ్చిన తప్పు, ఇది రాసిన మీరు తప్పు అని మాట్లాడితే అది బాగుంటుందని చెప్పి, అది మెచ్యూర్ డిస్కషన్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. తర్వాత ఈ 2 సంవత్సరాలు కూడా నేను ఇప్పటికీ 2-3 సార్లు అడిగాను పెద్దల్ని. మళ్ళీ 11 years అయింది, ఇప్పుడు 11 years అయిపోయింది కదా, ఇప్పుడు కూడా రిలీజ్ చేయమని, అది కూడా రిలీజ్ చేసే పరిస్థితి. దాని మీద నిజంగా కౌశిక్ యాదవ్ గారు ఏదైనా నిజంగా ఛాలెంజ్ చేస్తే అది బాగుంటది. కానీ ఏమి ఇచ్చారు, ₹1, 10 రూపాయలు, ఈ మాటలు మెచ్యూర్డ్ మాటలు కాదు. ఏ పైసా ఇవ్వకపోతే ఈ రోజున నువ్వు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు ఏమి ఇచ్చావో చెప్పు. నువ్వు ఫస్ట్ గ్రామాలు ఎన్నికలే జరపకుండా అదే రెస్పాండ్ అయితే మేము కూడా చెప్తాం. మేము అన్నిటికీ ఈ 2 సంవత్సరాల్లో ఈ గ్రామాలకు మీరు ఏమి ఇచ్చారు చెప్పండి, గ్రామ అభివృద్ధికి మీరు ఏం చేశారు చెప్పండి మీరు వచ్చిన తర్వాత. అంతకు ముందు కూడా ఫండ్స్ బీఆర్ఎస్ నుంచి కూడా గ్రామాలకు రాకపోతే ఈ గ్రామ్ యాప్ ఉంది, ఈ గ్రామ్ స్వరాజ్ అనే యాప్ ఉంది, ఆ యాప్ లోకి వెళ్తే స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, సెంట్రల్, అది మేము తప్పు అయితే నువ్వు ఛాలెంజ్ చేయండి. ఏదో ఒకటి మనం మాట్లాడాలని మాట్లాడితే మాత్రం అది ప్రజలు కూడా చూస్తారు. చరణ్ గారు చర్చ క్లోజ్ చేయాలి, 30 seconds. చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చాలా స్పష్టంగా వారు ఆధారాలు ఉన్న సమాచారం ప్రకటించిన తర్వాత కిషన్ రెడ్డి గారు చర్చగా రాలే. కిషన్ రెడ్డి పారిపోయిన కిషన్ రెడ్డి పట్టుకొని బుక్ పంపిస్తా జీ తెలుగు. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా వాసుదేవరావు గారు, వేల హరీష్ రెడ్డి గారు. సో మొత్తానికి రైజింగ్ సమ్మిట్ అయితే జరుగుతుంది, గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావాలి, అభివృద్ధికి కేర్ ఆఫ్ నమూనా తెలంగాణ రాష్ట్రం నిలవాలి, ప్రభుత్వాలు ఏదున్నా సరే మరింత మందికి ఉపాధి అవకాశాలు జరగాలి, పెట్టుబడులు రావాలి, తెలంగాణ మరింత అభివృద్ధి పరంగా పురోగమించాలి, మరింత సంపన్న రాష్ట్రంగా ఆవిర్భవించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు